గత అనేక రోజులుగా మానసిక జబ్బుతో బాధపడుతున్నటువంటి ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య వరుసగా హిందూ సమాజం మీద, సంస్కృతి మీద, దేవాలయాల మీద, దేవుడి మీద, మతాల మీద విషం చిమ్ముతూ నేడు శ్రీరామచంద్రుని కోట్ల మంది ఆరాధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దేవుడి గురించి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడి, అదేవిధంగా రాముడి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో నోరు జారి ఉద్దేశపూర్వకంగా వివాదం చేసి నేడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కొంతమంది మతోన్మాదులు విమర్శిస్తున్నారు, కొంతమంది కావాలని విమర్శిస్తున్నారు. నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, నువ్వు ఇతర మతాలను అవమానించలేదు, నీకు ఇతర మతాల మీద గౌరవం ఉందా లేదనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు. హిందూ సమాజాన్ని ఎందుకు అవమానించావు, రాముడిని ఎందుకు అవమానించావు, రాముడి కుటుంబాన్ని ఎందుకు అవమానించావు, 120 నుంచి 130 కోట్ల మంది దేశంలో ఆరాధ్యంగా పూజించేటువంటి శ్రీరామచంద్రుని యొక్క మాట్లాడాల్సినటువంటి వివాదం ఎందుకు వచ్చింది, ఈ విషయాలు మాట్లాడకుండా మళ్ళా ఈరోజు సిగ్గు లేకోకుండా ఈరోజు తన మీడియా ముందరకు వచ్చి మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది క్షమించరన్నటువంటిది. తక్షణం బేషరతుగా క్షమాపణ చెప్పి భవిష్యత్తులో నేను హిందూ సమాజాన్ని అవమానించనని చెప్పి హిందూ సంస్కృతిని గౌరవిస్తానని చెప్తే కనీసం నిన్ను సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే కోట్ల మంది హిందూ సమాజం క్షమించదు. సరైన సమయంలో నీకు బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా, ప్రజాస్వామ్యంగానే బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా.